వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్స్ అండ్ లైవ్ యాక్షన్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది భయ్య. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత యువర్ టికెట్ అండ్ గోల్డ్ అండ్ వర్త్ భయ్యో. ఎందుకంటే సినిమా అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అనమాట. అండ్ ఆల్రెడీ ఈ మూవీ అయితే నేను యానిమేషన్లో అయితే చూశాను భయ్య. అండ్ ఇప్పుడైతే నేను లైవ్ యాక్షన్లో అయితే చూడడం అయితే జరిగింది. అండ్ నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను భయ్య. అండ్ ఇది వచ్చేసి ఒక 3Dలో కూడా మనకి దింపడం అయితే జరిగింది. కాకపోతే నేను ఇంగ్లీష్లో అయితే చూడడం అయితే జరిగింది. కాకపోతే మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది భయ్యో. అండ్ నేనైతే ఇంగ్లీష్లో చూడడం అయితే జరిగింది. నాకైతే నచ్చేసింది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ లైవ్ యాక్షన్కి యానిమేషన్కి తేడా ఏంటి భయ్య అంటే, అండ్ యానిమేషన్లో అండ్ చాలామంది చూడరు అండ్ రేర్గా చూస్తారు అనమాట. అంటే చూసిన వాళ్ళు ఉంటారు అండ్ దాని ఫ్యాన్ బేస్ దానికి ఉంటారు. అండ్ లైవ్ యాక్షన్ ఫ్యాన్ బేస్కి లైవ్ యాక్షన్ వాళ్ళు ఉంటారు అనమాట. అండ్ లైవ్ యాక్షన్లో కూడా రావడం చాలా మంచిది భయ్య. ఎందుకంటే మనకి బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి గ్రాఫిక్స్ అయితే ఎటువంటి డోకా లేకుండా అయితే దింపారు అనమాట. అండ్ మనకి మొత్తం ఎగ్జాక్ట్ స్టోరీ అంతా అందులో ఉన్నట్టు ఉంటుంది భయ్య. అది ఏమి లేదు, మనోడు ఒక డ్రాగన్ అయితే పెంచుకుంటాడు. ఆ డ్రాగన్ అనేది వాళ్ళ తండ్రికి అనేది నచ్చదనమాట. అండ్ వీళ్ళ ఫ్రెండ్స్తో అనేది కొంచెం యుద్ధాలు గట్ట చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ చివరికి వాళ్ళ నాన్నకి నచ్చిందా లేదా అని రిమైనింగ్ స్టోరీ మీ థియేటర్లో చూసి తెలుసుకోవాలి భయ్యో. అండ్ మెయిన్ వచ్చేసి ఆ అబ్బాయి ఎవరైతే చేశారో లైవ్ యాక్షన్లో ఎక్సలెంట్గా చేశాడు భయ్య. ఆ యానిమేషన్లో వచ్చినట్టే ప్రతి ఒక్క చాప్టర్ని నీట్గా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆ యానిమేషన్లో ఎలాగుందో అలాగే డిజైన్ చేసుకున్నారు అండ్ లైవ్ యాక్షన్లో. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్లైమాక్స్ పార్ట్ కానీ, ఆ ఇంటర్వల్ సీక్వెన్సెస్ కానీ, అండ్ మనకు వచ్చే స్టార్టింగ్ సీక్వెన్సెస్ కానీ, ఎక్కువ వాటర్ సీక్వెన్సెస్లోనే మూవీ అంత ఉంటుంది కదా భయ్య. ఆ వాటర్ సీక్వెన్సెస్ కానీ అన్ని నీట్గా క్యారీ చేస్తారు అండ్ డైరెక్టర్ గారు. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా తీసుకెళ్ళిపోయారు ఆ సినిమా అంతనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ, అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ, అక్కడికి వచ్చి కొన్ని ఫ్యూ యాక్షన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి మనకి డిజైనింగ్ బాగా చేశారనమాట. అండ్ మెయిన్ అడ్వెంచర్స్ కానీ నీట్గా తీసుకున్నారు అండ్ డైరెక్టర్ గారు. అండ్ యానిమేషన్లో ఎటువంటి తప్పు రాకుండా ఎలా తీసారో అండ్ ఈ మూవీలో లైవ్ యాక్షన్లో కూడా మనకి అటువంటిగా తీశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ డ్రాగన్స్ని కూడా నీట్గా చూపించారు భయ్య. ప్రజెంటేషన్ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా చూపించుకున్నారు. అండ్ మెయిన్ స్టోరీ ప్లాట్ చిన్నది కూడా మార్చరు అండ్ ఎగ్జాక్ట్గా దింపేశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి వాళ్ళ తండ్రి క్యారెక్టర్ కూడా సేమ్ ఎలాగుందో యాస్టీజ్గా యానిమేషన్లో అలాగే దింపేశారు భయ్య. అండ్ అబ్బాయి హెయిర్ స్టైల్ కూడా అలాగే దించారనమాట. అండ్ స్టోరీ ప్లాట్ అలాగే ఉంటుంది భయ్య. అండ్ మెయిన్ ఎక్కువ డ్రాగన్స్తో ఉంటుంది అనమాట. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్స్ అంటే అండ్ డ్రాగన్స్ని ట్రైన్ చేయడం అనమాట. అండ్ మూవీ అంతా ఈ కాన్సెప్ట్ మీద ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే యానిమేషన్లో చూడలేదో అండ్ ఈ లైవ్ యాక్షన్ చూసిన వాళ్ళకి మంచి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది భయ్య. ఎందుకంటే ఈ సినిమా అనేది అండ్ సబ్జెక్ట్తో పాటు మనకి మంచి అడ్వెంచర్ సీన్స్ కూడా మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మెయిన్ మీ ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉంటే తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ డ్రాగన్ చేసే చిల్లర పనులు అంటే ఆ డ్రాగన్ చేసే అల్లరి పనులు అన్నీ నీట్గా ఉంటాయి అనమాట. అండ్ ఇందులో చిన్న చిన్న చోటా డ్రాగన్స్ ఉంటాయి భయ్య. వాటిని చేసే కామెడీ అయితే విపరీతంగా మనకు నవ్వొస్తుంది అనమాట. అండ్ బేసిక్గా అది థియేటర్లో మీరు చూసి తెలుసుకోవాలన్నమాట. అంత నవ్వొస్తుంది అనమాట. అండ్ మేము ఫ్యామిలీతో వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇందులో కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ ఎమోషన్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి, అడ్వెంచర్ సీన్స్ ఉంటాయి. అక్కడికి వచ్చి మనకి లవ్ ట్రాక్ ఉంటుంది అండ్ అన్ని ప్యాక్ చేసుకుని ఈ సినిమా అయితే దింపడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మెయిన్ ఈవెన్ మొత్తం క్లైమాక్స్ అంతా నీట్గా డిజైన్ చేసుకున్నారు. ఎందుకు క్లైమాక్స్ నేను అంటున్నానంటే అండ్ క్లైమాక్స్లో అక్కడ వచ్చే విఎఫ్ఎక్స్ అయితే మనకి ఎటువంటి డోకా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఏదో మనమే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము అన్నట్టు మనకు ఒక ఫీల్ అయితే తెస్తారు అండ్ ఈ మూవీ కూడా మీరు 3Dలో అవైలబుల్గా ఉంది. 3Dలోనే వాచ్ చేయండి, అది కూడా ఐమాక్స్లోనే వాచ్ చేయండి అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కొత్తగా కలిగిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు మీరు అన్ని చాలా సినిమాస్ చూస్తుంటారు మనకి తెలుగు డబ్బింగ్ సినిమాలు. బట్ ఈ సినిమా అనేది వెరైటీ సినిమా భయ్య. ఎందుకంటే అంత బాగుంటుంది. అండ్ సబ్జెక్ట్ పరంగా కానీ, అక్కడికి వచ్చి మనకి కామెడీ పరంగా కానీ, అక్కడికి వచ్చి ఎమోషన్ పరంగా కానీ ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి గ్రిప్పింగ్ ఉంచుతారు అండ్ మనకి సీట్లో కూర్చోబెడతారు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మనకి ఆ డ్రాగన్స్ భయ్య. ఆ డ్రాగన్ చేసే పని అయితే నీట్గా ఉంటుంది అనమాట. అంటే ఆ డ్రాగన్ కూడా నీట్గా చూపిస్తారు. అండ్ అది వచ్చేసి బ్లాక్ డ్రాగన్ అనమాట. అది మనకి నీట్గా చూపించి బిగ్ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ బాగా చూపించారు అనమాట. అది వచ్చినప్పుడల్లా మనకి మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తుంది ఆ డ్రాగన్. అక్కడికి వచ్చి మంచి యాక్షన్ సీన్స్, మంచి ఎమోషన్ సీన్స్ అండ్ డ్రాగన్స్ కూడా మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అండ్ డ్రాగన్స్ కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, డ్రాగన్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది అని ఈ మూవీలో అయితే మనకి గుర్తు చేస్తారనమాట డైరెక్టర్ గారు. అండ్ మంచి సినిమా భయ్య, మిస్ అవ్వకండి. మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీకెండ్కి అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ మీ కిడ్స్తో కూడా నీట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ ఫిలింని. అండ్ ఈ ఫిలింకి మేము ఇచ్చేసే రైటింగ్ ఒక 5కి 4.5 అయితే ఇస్తున్నాం భయ్య. ఎక్సలెంట్గా ఉంటుంది. వెళ్ళి థియేటర్లో అయితే వాచ్ చేయండి, పక్క థియేటర్లో వాచ్ చేయండి. ప్రైవసీ ప్రింట్ని ఇలాంటివి అయితే ఎంకరేజ్ చేయకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్, అలా లైక్ కూడా కొట్టండి.